నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ రామ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నవంబర్ డిసెంబర్లో కొన్ని నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి చివరి తేదీలు అంటే మనకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీలు ఉన్నాయి వాటితో పాటుగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ఉన్నాయన్నమాట సో ఈ నవంబర్ డిసెంబర్ నెల 2025లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ వాటికి సంబంధించిన బుల్లెట్ పాయింట్స్ లెక్క ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము అయితే మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి విడుదలైనటువంటి గ్రాడ్యుయేషన్ లెవెల్ ఏదైతే ఉందో దాదాపుగా 5,000 పోస్టులు అయితే మనకు ఇందులో ఉన్నటువంటి విషయం తెలిసిందే. గతంలో మనం సాక్షి ఎడ్యుకేషన్ వేదికగా ఒక వీడియో కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఈ 5,000 పైచిలకు ఉన్నటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు చివరి తేదీ మనకు నవంబర్ 20వ తేదీన మనకు ముగియడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాలేదు. సో అభ్యర్థులు ఎవరైతే రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వీటికి సంబంధించినటువంటి ఒకసారి నోటిఫికేషన్ చదివి మీరు నవంబర్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 3,000 పైచిలకు 3,050 పోస్టులు అయితే ఇందులో మనకు మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 27వ తేదీన మనకు ముగియడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించిన కూడా ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాలేదు. సో అభ్యర్థులు ఎవరైతే రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో సో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీర్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 2,570 ఖాళీలు అయితే మనకు ఈ నోటిఫికేషన్లో ఉంది. వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా నవంబర్ 30వ తేదీన మనకు ముగియడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ టెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైనటువంటి విషయం తెలిసిందే. సో వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవడం జరిగింది. నవంబర్ 23వ తేదీన వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియడం జరుగుతుంది. పరీక్ష తేదీ చూసినట్లయితే డిసెంబర్ 10వ తేదీన ఈ ఏపీ టెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది మనకు డిసెంబర్ 10వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా. సో ఆ తర్వాత మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి గ్రేడ్ 2 సంబంధించినటువంటి వీటికి సంబంధించిన 258 ఖాళీలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ మనకు జనవరి 2026లో జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మనకు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నుంచి దాదాపుగా 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైనటువంటి విషయం తెలిసిందే. సో వీటికి సంబంధించిన రాత పరీక్ష కూడా మనకు జనవరిలో అంటే 2026 జనవరిలో జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మనకు ఆర్ఆర్బీ నుంచి దాదాపుగా 368 సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసరికి మనకు జనవరిలో జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించినటువంటి ఆఫీస్ అసిస్టెంట్ అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1-2 సంబంధించిన పోస్టులకు భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. దీంట్లో మనకు 13,217 ఖాళీలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అంటే ఈ నోటిఫికేషన్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు చూసినట్లయితే 7,972 ఖాళీలు ఉన్నాయి. దాంతోపాటుగా స్కేల్ 1 ఆఫీసర్ సంబంధించిన పోస్టులు అయితే 3,907 ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ మనకు 2026 జనవరిలో జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మనకు ఎస్ఎస్సి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే మనకు 2,861 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కూడా మనకు జనవరి 2026లో జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 1,565 ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్లో మనకు ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కూడా జనవరి 2026లో జరిగేటువంటి అవకాశం ఉంది. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతికి సంబంధించినటువంటి ఎంట్రీ సంబంధించినటువంటి అంటే అడ్మిషన్ సంబంధించినటువంటి ఒక ప్రవేశ పరీక్ష మనకు డిసెంబర్ 13వ తేదీన మనకు జరగనుంది. ఓకేనా. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిహెచ్ఎస్ఎల్ సంబంధించినటువంటి 3,113 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో మనకు వీటికి సంబంధించినటువంటి టైర్ 1 ఆల్రెడీ ముగియడం జరిగింది. సో ఇప్పుడు మనకు టైర్ 2 అనేది జనవరి 2026లో మనకు జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జూనియర్ ఇంజనీర్ సంబంధించినటువంటి 1,340 పోస్టులకు సంబంధించిన ఒక ఎగ్జామ్ అయితే మనకు ఇది కూడా జనవరి 2026లో జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నేషనల్ హాస్పిటాలిటీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించినటువంటి చివరి తేదీ మనకు దరఖాస్తుకు నవంబర్ 30వ తేదీ వరకు ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్ 14వ తేదీన మనకు జరగనుందన్నమాట. దాంతోపాటుగా ఓఎన్జీసీ నుంచి 2,623 ఖాళీలకు సంబంధించినటువంటి అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 17వ తేదీన మనకు ముగియడం జరుగుతుంది. సో దరఖాస్తు చేసుకోవాలనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు నవంబర్ 17 లోపు ఓఎన్జీసీ సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతోపాటుగా కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే
మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ ద్వారా మనకు రాత పరీక్ష అనేది కండక్ట్ చేస్తారు. ఇది డిసెంబర్ 7వ తేదీన ఈ క్లాట్ ఎగ్జామ్ అనేది జరగనుందనమాట. ఓకేనా. దాంతోపాటుగా జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంబీఏ సంబంధించినటువంటి ఎంబీఏ లేకపోతే పీజీడీఎం సంబంధించినటువంటి ప్రవేశాలకు సంబంధించిన ఒక ప్రవేశ పరీక్ష అనమాట. సో దీనికి సంబంధించిన దరఖాస్తు చివరి తేదీ చూసినట్లయితే డిసెంబర్ 5వ తేదీన మనకు వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియడం జరుగుతుంది. దాంతోపాటుగా పరీక్ష తేదీ సంబంధించినట్టు చూసినట్లయితే 2026 జనవరి 4వ తేదీన వీటికి సంబంధించిన పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐబీపీఎస్ నుంచి 10,277 క్లర్క్ పోస్టులకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ విడుదలైనటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి రాత పరీక్ష ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది. అయితే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు డిసెంబర్లో కండక్ట్ చేయడానికి అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎస్బీఐ నుంచి జూనియర్ అసోసియేట్ క్లర్క్ సంబంధించినటువంటి కాళ్ళకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ విడుదలైనటువంటి విషయం తెలిసిందే. ఇందులో మనకు దాదాపుగా 6,589 ఖాళీలు అయితే ఉన్నాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇప్పటికే కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు డిసెంబర్లో మనకు వీటికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది మనకు నవంబర్, డిసెంబర్ మరియు జనవరి 2026 వరకు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మెయిన్ షెడ్యూల్ అనమాట. అంటే కొన్ని ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే మనకు ఇక్కడ ఇవ్వలేదు. కాకపోతే జనవరి 2026లో మనకు జరగడానికి అవకాశం ఉంది అని చెప్పి కొన్నిటికి మనం డేట్స్ చెప్పుకున్నాము. కొన్నిటికి ఇక్కడ ఎగ్జాక్ట్లీగా మనకు డేట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా కొన్ని పోస్టులకు సంబంధించినటువంటి ఇంకా డేట్స్ అనేది రాలేదు. కాకపోతే కొన్ని పోస్టులకు ఇంకా దరఖాస్తు ప్రక్రియ అనేది ఇంకా ముగియలేదు. వాటికి సంబంధించిన విషయాలు కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అయితే ఉన్నారో, ఇంకా మీరు కొన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఇప్పుడే మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా మీరు ఇతర ఏదైనా పోటీ పరీక్షలకు చదువుతూ ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఇయాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.